వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. దాదాపు 620 వీడియోలు, మొత్తంగా 30 లక్షల మంది సబ్స్క్రైబర్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నందూస్ వరల్డ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ గురించి, దాంట్లో ఉండేటువంటి నందన అలాగే మధుకర్ అనేటువంటి కపుల్ గురించి, ఆ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. మరి ఇది నాణానికి ఒకవైపు. పైకి కనిపించేది అంతా నిజం కాదు, లోపల అసత్యం ఉంది అనేటువంటిది ఇంకొక ఆరోపణ. సిఓఎస్ పేరుతోటి, వీసాల ఎక్స్టెన్షన్ పేరుతోటి వీళ్ళు లక్షల రూపాయలు దండుకున్నారు. బాధితులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజం ఎంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ద విక్టిమ్స్ నర్సింగ్ అండ్ రామ్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. నర్సింగ్ గారు, Ram Garu, welcome to Dial News Special Debate. Thank you so much for inviting, and by the same way, thank you so much for keeping trust on Dial News. Andi. First of all, I would like to start with Narsingh Garu. Nandu's Yes, World. Sir. Thank you so much. Thank you so much for accepting the invite. Yeah. Nandu's World. కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా, ది మోస్ట్ ఫేమస్ కపుల్. కానీ మీరు మాత్రం వీళ్ళలో ఒక అగ్లీ షేడ్ ఉంది, డార్క్ షేడ్ ఉంది. యూకేలో సిఓఎస్ పేరుతోటి, వీసాల ఎక్స్టెన్షన్ పేరుతోటి వీళ్ళు మీకు నరకం చూపిస్తున్నారు అనేటువంటిది మీ ఆరోపణ. మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి? మీరు చేసేటువంటి ఆరోపణలకు బలం ఏంటి? ప్లీజ్ స్టార్ట్ విత్ నర్సింగ్ గారు. ఎస్ సార్. ఫస్ట్ థింగ్ ఒకటి, నేను ఎప్పుడు వీళ్ళ మీద అంటే మనం 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 చేసే పనులు మనకి కర్మ అనేది ఎప్పుడు ఫాలో అవుతుంది అనేది బాగా నమ్ముతాను అనమాట. సో అలాంటిది ఏమైతుందంటే ఒక రోజు నేను మా వైఫ్ బాధపడుతున్నాం, వీళ్ళ చేసిన స్కామ్ వల్ల మేము బాధపడుతుంటే మా పాప వచ్చి నన్ను అడిగింది అనమాట, ఏంటి డాడీ నువ్వు అంత డల్గా ఉన్నావు, ఎప్పుడు చూడదన్నమాట అట్లా. సో అడిగింది తను, ఎందుకు అని అంటే మా బాబు వచ్చి సైడ్ నుంచి ఆ మధుగాడి వల్ల అని అన్నాడు అనమాట. 7 years బాబు, 7 years బాబు, ఇది రియల్ సినారియో అండి. 7 years బాబు, వాడికి అర్థం అయిపోయింది ఆ టైంకి, అంటే ఒక ఫాదర్ మదర్ ఎంత గోత్రూ అవుతున్నారు అనేది 1 year నుంచి 1.5 year నుంచి అనేది వాడికి అర్థం అయిపోయింది. ఎస్, మధుకర్, నందు గారి వాళ్ళ హస్బెండ్. సో మేము మల్టిపుల్ సార్ ఇట్లా బాధపడుతూ డిస్కస్ చేసిన ఈ సినారియో అనేది మా బాబుకి అర్థమైంది. ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, వీళ్ళు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళకి, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్నాయి, ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్రూప్స్. దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీ డే మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి, జాబ్ సిఓఎస్ రిలేటెడ్ అని చెప్పేసి మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ పెడుతుంటారు. అలా అని చెప్పేసి మేము మల్టిపుల్ సోర్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత, వీళ్ళు ఎవరు అనేది తెలుసుకుంటే నందు గారి హస్బెండ్ మధుకర్ జాగర్లమూడి అని తెలిసింది. ఓకే, వీళ్ళు రిలయబుల్ సోర్సెస్ అని తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయితే ఆయన కన్ఫర్మ్ కూడా చేశాడు, మీరు యూట్యూబర్ వాళ్ళ హస్బెండ్ కదండి, మీ వైఫ్ కి మేము ఫాలోవర్స్, ఇట్లా మంచిగా రీచ్ ఉంటుంది మీది, అది అని చెప్తే స్టార్టింగ్ ఎవరైనా నమ్మారు కదా, నమ్మే మేము వెళ్ళాము. నర్సింగ్ గారు, ఒకటి కన్ఫర్మేషన్ చేయండి, మీరు మధుకర్ గారిని అప్రోచ్ అయింది సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ ఆపరేషన్ కోసమా? సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. yes, that's what సిఓఎస్. ఏంటి సిఓఎస్? ఈ సిఓఎస్ ఏంటి? ఈ సిఓఎస్ మీకెందుకు కావాల్సి వచ్చింది? దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎస్, దీనివల్ల ఏంటంటే నేను 2 years స్టూడెంట్ గా వచ్చానండి మాస్టర్స్ చేయడానికి యూకేకి ఫస్ట్. ఓకే. దానితో పాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అని ఒక 2 years ఇస్తుంది, ఎక్స్టెన్షన్ వీసా. దాని తర్వాత మనము ఏదైనా జాబ్ మనం క్రాక్ చేసుకొని, మనం అప్లై చేసుకొని క్రాక్ చేసుకొని వెళ్ళాలి. ఓకే. ఆ రీసెర్చ్ లో నాకు ఆల్రెడీ జాబ్ ఉందండి, నాకు ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ ఉంది. సో ఆ టైంలో ఇక్కడ యూకేలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఫ్యామిలీ అనేది రన్ చేయగలం విత్ 2 kids. సో అలాంటిది నేను మా వైఫ్ కి ఒక జాబ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది, ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సెర్చ్ చేసేటప్పుడు వీళ్ళ ప్లాట్ఫామ్ అనేది మనకు తారసపడింది. అప్పుడు మేము కాంటాక్ట్ చేసాం, వీళ్ళ దగ్గర ఏముంది, అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఉందన్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ కిచెన్ అసిస్టెంట్ రోల్స్, హెల్త్ కేర్ అసిస్టెంట్ రోల్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మేము రీచ్ అయ్యాము. మా వైఫ్ కి ఒక కిచెన్ రోల్లో ఒక చెఫ్ గానో లేకపోతే
కుకింగ్ అసిస్టెంట్ గాను ఉంటే తనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మాకు ఫ్యూచర్ లో మేము ఒక ఓన్ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాకు హెల్ప్ఫుల్ అవుతుందని మేము రీచ్ అవ్వాం. ఉమ్, మాకు ఫస్ట్ గా ప్రామిస్ చేసింది కూడా కిచెన్ అసిస్టెంట్ లో షెఫ్ అసిస్టెంట్ కి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశాడు మీ వైఫ్ కి. మాకు, మా వైఫ్ కి. ఉమ్, మాకు అప్పుడు చెప్పలేదు వాళ్ళకి ఓన్ గా ఒక కిచెన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్పలేదు. బట్ ఒక థర్డ్ పార్టీ లాగానే చెప్పాడు, ఎందుకంటే వీళ్ళకి రిక్రూట్మెంట్ కంపెనీ ఉంది కాబట్టి మేము అలా రీచ్ అయ్యాం. ఉమ్, ఆఫ్టర్ ఫ్యూ డేస్ మాకు ఏంటంటే 3 months ఉన్నింది ఆ టైంలో, 3 months to 2 months వరకే ఉన్నింది అనమాట వీసా. ఉమ్, ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, లేకపోతే ఇండియాకి వచ్చేసేయాలన్నమాట. ఉమ్, వెన్ వి రీచ్ దెమ్ ఇలా చెప్పారు, ఇలాంటి ఓపెనింగ్స్ ఉన్నాయని. సరే అని ఓకే అని ప్రాసెస్ చేద్దామని చెప్పేసి మాకు హ్యాపీ అనుకున్నాం, వాళ్ళకి హ్యాపీ అనుకున్నాం, ఒక నెంబర్ అనుకున్నాం, ఒక ఫిగర్ అనుకున్నాం. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఛార్జెస్, కాస్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. ఓకే. ఉమ్, ఆ, అని చెప్పేసరికి మేము యాక్సెప్ట్ చేసాము, పే చేసాం. ఇనిషియల్ అమౌంట్ ఇండియన్ రూపీస్ లో పే చేసాము, కొన్ని యూకే మనీలో పే చేసాం. ఉమ్, పే చేసిన తర్వాత మాకు డెడ్ లైన్ దగ్గర పడుతుంది, మీరు దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఓకే. వెరీ వెరీ మినిమల్ కమ్యూనికేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఉమ్. మినిమం కమ్యూనికేషన్ ఇస్తాడనమాట. అప్రాక్సిమేట్ గా ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంటారు నర్సింగ్ గారు మీరు మధుకర్కి, ఇండియన్ కాకరపూడి కరెన్సీ మధుకర్కి? మధుకర్ గారికి చేయనండి. ఆయన ఏంటంటే ఇష్టం వచ్చిన నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ ఇస్తుంటాడు. ఆ, మనం అతనికే చేసాం అనేది లేదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాడు. ఒక రోజే లక్ష, 1 lakh, 5 lakhs పంపించిన రోజు కూడా ఉందన్నమాట. ఉమ్. మల్టిపుల్ సింగిల్ అకౌంట్ కి, ఒకే అకౌంట్ కి 5 times మనం పంపించిన రోజు ఉంది కూడా ఉంది. మేలో పంపించాను. అంటే మీరు మాత్రమేనా విక్టిమ్స్ లో ఎవరు కూడా మధుకర్కి డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ చేయలేదా? చేశారు, నేను చేశాను. వాళ్ళ వైఫ్ కి డ్యూరింగ్ ప్రాసెస్ లో నేను రమానందన అనే అకౌంట్ కి యూకే మనీలో నేను పంపించాను, నందన గారికి. నందన గారికి. ఓకే. ఓకే, అంటే మినిమల్ స్మాల్ అమౌంట్స్ గా తీసుకుంటాడు, ఒకేసారి తీసుకోవడానికి లేదు అతను. మేము ఇవ్వలేకపోయాం ఆ టైంలో. సో అలా తీసుకున్న క్రమంలో మాకు డిలే చేశాడు, ఆ కాస్ట్ ఇవ్వడం అనేది డిలే చేశాడు. మేము అట్లీస్ట్ 2 days 1 day బిఫోర్ మేము అప్లై చేయాలి వీసా, ఉమ్, లేకపోతే మాకు ఒక కంటిన్యూటీ ఉండదు అనమాట వీసాకే. సో అలాంటప్పుడు మేము బాగా చేస్తుంటే మాకు చెప్పాడు అప్పుడు, మాకు ఆ కిచెన్ నుంచి అప్పటికి మాకు చెప్పలేదు ఇతని రెస్టారెంటే వీళ్ళ వైఫ్ పేరు మీద ఓపెన్ చేస్తున్న రెస్టారెంట్ అని మాకు అప్పటికి చెప్పలేదు. ఓకే. మాకేం చెప్పాడు, ఆ రెస్టారెంట్ కి కాస్ట్ లైసెన్స్ అనేది ఇంకా కొంచెం లేట్ అయ్యేటట్టు ఉందండి. డెస్టినీ రిక్రూట్మెంట్ నుంచి మాకు ఉంది ఆప్షన్, మా దగ్గర ఒక వేకెన్సీ ఉంది, ఓకే. నేను ఇస్తాను అని అడిగాడు, చెప్పాడు అనమాట. అతనే ప్రపోజల్ పెట్టాడు. ఈ డెస్టినీ అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళిద్దరిదే. ఆ మధుకర్ జాగర్మూడి అనే అతను డైరెక్టర్. ఓకే. వాళ్ళకు మొత్తం టోటల్ 9 కంపెనీస్ ఉన్నాయి. 9 అవును, కంపెనీస్ టోటల్ ఉన్నాయి 9 మొత్తం. ఆ కంపెనీస్ లో ఎవరు ఎంప్లాయీస్ ఉండరు, వాళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్. ఫ్రమ్ 2022. లెట్ మీ ఫ్రమ్ 20 ఇక్కడ ఐ వాంట్ రేజ్ వన్ థింగ్. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ అనేటువంటి దానికి సంబంధించి బ్రాంచెస్ గుంటూరు, హైదరాబాద్, దుబాయ్, కెనడా, అలాగే యూకేలో మెయిన్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో గుంటూరుని, హైదరాబాద్ ని, యూకేలో ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్ ని షట్ డౌన్ చేసి ఈ డెస్టినీ కన్సల్టెన్సీ అనేటువంటి వెబ్సైట్ నుంచి తొలగించారు అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఆరోపణ. మీరు ఇన్ ద సెన్స్ మీ విక్టిమ్స్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆమె రైట్? అవునండి. అంటే వాళ్ళు హైదరాబాద్, గుంటూరులో అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను 5 years 6 years నుంచి ఇక్కడే ఉన్నా కాబట్టి నాకు ప్రాపర్ గా కమ్యూనికేషన్ లేదు. అండ్ ఓకే. మా 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 విక్టిమ్ సైడ్ నుంచి అది కన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. యూకేలో మాత్రం 100% స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది రివోక్ అయింది గవర్నమెంట్ సైడ్ నుంచి. బికాజ్ ఈ పేరోల్స్ అనేవి మల్టిపుల్ స్కామ్స్ అనేవి జరగడం వల్ల, రిపోర్ట్స్ జరగడం వల్ల, ఫ్రాడ్ రిపోర్ట్స్ జరగడం వల్ల అది క్యాన్సిల్ అయింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మాకు అప్పుడు ఆ కనెక్టివిటీ కోసం అని చెప్పేసి మాకు ఆ ప్రపోజల్ పెట్టాడు ఫస్ట్ లో. పెట్టినప్పుడు మేము మరి వర్క్ ఎట్లా అండి, వర్క్ కావాలి మాకు మా వైఫ్ కి వర్క్ కావాలి. నేను జస్ట్ ఏదో మీరు కాస్ట్ అమ్మేస్తున్నారు నేను కొనుక్కుంటానని కాదు, నాకు సోర్స్, నాకు ఒక జాబ్ ఏర్పడాలి, మాకు ఫ్యూచర్ కోసం చేస్తున్న పని ఇది అని చెప్పాం. లేదండి కిచెన్ లోనే జాబ్ ఉంటుంది. అప్పుడు చెప్పాడు మాకు ఈ కిచెన్ మాదే, డెస్టినీ రిక్రూట్మెంట్ మాదే, సో మేము కిచెన్ లో జాబ్ ఇస్తా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేక డెస్టినీ రిక్రూట్మెంట్ నుంచి ఆఫర్ ఇప్పిస్తానని చెప్పాడు.
మరి పర్లేదా అండి, మీదే కదా కంపెనీ, మీరు మేనేజ్ చేస్తారా అంటే 100% అంటే మేము మేనేజ్ చేస్తాము, నాకు తెలుసు కదా 18 ఇయర్స్ నుంచి యూకేలో ఉంటున్నామని చెప్పాడు. వాళ్ళు యూకే సో సిటిజన్ అండి. ఇప్పుడు నందన అండ్ ఎస్ మధుకర్ గారు ఇద్దరు యూకే సిటిజన్షిప్ ఉందా వాళ్ళకి? ఎస్ సార్. ఇద్దరికి పాస్పోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఓకే. సో అలా చెప్పిన తర్వాత మేము కంటిన్యూ చేసుకున్నాం. సరే, ఎండ్ ఆఫ్ ది డే మనీ కట్టేసాం, అప్పటికే కొంచెం అనేది అమౌంట్ అనేది వెళ్ళిపోయింది. అండ్ మాకు డెడ్ లైన్ అనేది దగ్గర పడుతూ ఉంది. సరే అని చెప్పి ప్రొసీడ్ అయ్యాము. ఇంకా ప్రొసీడ్ అయిన తర్వాత మరి మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి, అసలు ఈ షాప్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి కదా. మేము కాల్చెస్టర్ అనే ప్లేస్కి వెళ్ళాం, ఎక్కడైతే ఈ రెస్టారెంట్ ఉందో అక్కడికి వెళ్ళాం. ఆ చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే షాప్ కి బోర్డు పెట్టుంది, ఏమని, నందూస్ కిచెన్ ఓపెనింగ్ సూన్ అని పెట్టుంది అనమాట. సో నేను అడిగాను, మరి ఎస్టాబ్లిష్ కాలేదు కదండి, వెబ్సైట్ లో 2024 నుంచో 23 నుంచో ఉందని చెప్పి ఉంది కదండి అంటే, అవునండి ఎప్పుడో రిజిస్టర్ చేశాము, బట్ షాప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, మరి కన్ఫర్మ్ కదండి, ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తానంటున్నారు, కన్ఫర్మ్ గా ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తానంటే మేము వస్తాము, లేకపోతే మాకు చెప్పండి అని చెప్పాం. ఎందుకంటే నేను యాక్చువల్ గా అప్పుడున్న లొకేషన్ లో 600 పౌండ్స్ రెంట్, 600 పౌండ్స్ రెంట్ అయితే, వీళ్ళు పెట్టిన షాప్ ఉన్న లొకేషన్ 1250 పౌండ్స్ అండి, డబుల్ ద కాస్ట్ అనమాట. ఓకే. అండ్ హోమ్ రెంట్, నాకు ఒక హోమ్ రెంట్ కావాలంటే డబుల్ ద కాస్ట్ నేను ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదండి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తాము, మీరు కంపల్సరీ ఉండాల్సిందే, మీకు జాబ్ అక్కడేను అని చెప్పారు. మేము ఇంకా జాబ్ మాకు వర్క్ కావాలని చెప్పి మేము స్ట్రైట్ అవే షిఫ్ట్ అయిపోయాం అక్కడికి. అప్పుడు స్టార్ట్ చేయలేదు, ఆగస్ట్ లో స్టార్ట్ చేయలేదు షాపు. ఎవ్రీ మంత్ రేపు 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 అనుకునేవాడు, మాకు పేరోల్ అన్న రన్ చేయండి, మాకు కంటిన్యూటీ, రేపు ఐఎల్ఆర్ కి ఇబ్బంది. ఐఎల్ఆర్ అంటే ఇండిఫినిట్ లీవ్ టు రిమైన్ అనమాట, అదొక కైండ్ ఆఫ్ సిటిజన్షిప్ లాగానే కానీ పిఆర్ అనమాట. ఐఎల్ఆర్ వస్తే ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు ఇండియాకి వెళ్ళొచ్చు, ఎక్కడంటే అక్కడ 6 months ఇక్కడ ఉండొచ్చు, 6 months అక్కడ ఉండొచ్చు. ఐఎల్ఆర్ ఫెసిలిటీ ఇస్తుంది, ఆ ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. అంటే పాస్పోర్ట్ అవసరం లేదు దానికి, మన ఇండియన్ పాస్పోర్ట్ తో చేసుకోవచ్చు అనమాట. వీసా అవసరం లేదు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఓకే. సో అది మాకు కంటిన్యూటీ ఇష్యూ అవుతుందండి, మీరు పేరోల్ అన్న రన్ చేయండి అంటే, అదేంటండి మాకు తెలుసు కదా ఎంప్లాయర్, మాకు తెలియదు మీకు తెలుసా, మేము చెప్పేది నండి బాగా మ్యానిపులేట్ చేసేవాడు. అలా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2024 లో స్టార్ట్ చేయాలి, ఆగస్ట్ 2024 లో స్టార్ట్ చేయాల్సిన రెస్టారెంట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025 లో స్టార్ట్ చేశాడు. ఓకే. ఈ 8 months అనేది పేరోల్ రన్ చేయలేదు, అసలు ఎటువంటి కమ్యూనికేషన్ ఇచ్చేవాడు కాదు, ఫోన్లు చేస్తే ఎత్తేవాడు కాదు. మేము ఇంకా అలానే ఊయిలో పడిపోయాం అని చెప్పేసి అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే మేము షిఫ్ట్ అయిపోయాం అక్కడికి, చాలా ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాం, ఇంకా మళ్ళీ రిటర్న్ రాలేము వెళ్ళిపోయిన తర్వాత. మెల్లిగా ఏప్రిల్లో స్టార్ట్ చేశాడు, ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఇంకా అవర్స్ ఇవ్వడం అసలు మానేశాడు అనమాట. 5 hours మాకు కాంట్రాక్ట్ ఉంటుంది, 40 hours కాంట్రాక్ట్ అనేది ఉంటుంది వీక్లీ. ఓకే. యూకేలో దే పే ఫర్ ద అవర్స్, అంటే పని గంటలే ఉంటాయి అక్కడ. ఎస్. అక్కడికి వెళ్ళిన తర్వాత 40 hours కాంట్రాక్ట్ వీక్లీ ఉండాల్సింది 5 hours 6 hours ఇచ్చేవాడు మాకు. ఓకే. వీక్లీ. అది కూడా 8 pounds ఎన్ఐ, నేషనల్ ఇన్సూరెన్స్ పే అనేది ఒకటి ఉంటుంది, ఒక ప్రామాణికం ఉంటుంది మాకు ఇక్కడ యూకేలో, మినిమం ఇంత పే చేయాలని. అది 12 pounds 11.59 12 pounds ఉన్నది 8 pounds 10 pounds పే చేసేవాడు మాకు. ఓకే. అయినా కానీ మేము దిగిపోయాము, ఇంకా మాకు రిటర్న్ వచ్చే దారి లేదనమాట. సో అట్లా అని చెప్పేసి మేము అలానే కంటిన్యూ చేసాం, ఆ 5 hours పేమెంట్ తీసుకొని కూడా. అప్పటికి కూడా పేరోల్ సరిగ్గా రన్ చేసేవాడు కాదు. ఫుల్ టైం, ఎప్పుడైనా ఫుల్ టైం ఎంప్లాయీ ఒక కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఫుల్ టైం పేరోల్ రన్ చేయకపోతే హెచ్ఎంఆర్సి అంటే మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లానో హెచ్ఎంఆర్సి ఇక్కడ. సో అది ఎప్పుడు ఆడిట్ చేస్తూ ఉంటుంది, ఎవరికి రన్ చేస్తున్నారు, ఎంత రన్ చేస్తున్నారు, అది సరిగ్గా మెయింటైన్ చేయడం రీజన్ వల్ల మాకు బ్యాంక్ అకౌంట్స్ లో శాలరీస్ పడకపోవడం వల్ల ఆ కంపెనీ లైసెన్స్ అనేది రివోక్ అయింది. ఆ రివోక్ అయినప్పుడైనా మాకు చెప్పాలి, యాజ్ ఏ లా, యాజ్ ఏ రూల్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎంప్లాయీకి. సో అండ్ సో రీజన్ వల్ల మాకు లైసెన్స్ పోయింది, సో మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోండి, లేకపోతే మేము ఇది ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు యాక్సెప్ట్ అయితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి యాజ్ ఎ పర్ లా చెప్పాలి. మాకు అది చెప్పకపోగా
టిల్ జనవరి 2026 జనవరి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మమ్మల్ని పుష్ చేసుకుంటూ వచ్చాడు, ఈ నెక్స్ట్ మంత్, ఈ నెక్స్ట్ మంత్, ఈ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి. ఉమ్, మేము అది 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 ఇది అవ్వదని చెప్పేసి మేము నవంబర్లో మూవ్ అయిపోయాం. ఉమ్, ఏదైతే అది అయింది, నవంబర్లో మూవ్ అయిపోయాం. పేరోల్ అన్న రన్ చేసేసి అని చెప్పేసి 4,000 pounds అప్పుడు మళ్ళీ ఇచ్చాను. ఓకే. అప్పుడు ఇచ్చి నేను మూవ్ అయిపోయి 2 months జనవరి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఇంకా. ఉమ్, జనవరిలో మళ్ళీ వెళ్ళాను, షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే ఆడిట్ అనేది చెప్తాడు కానీ ఈ లైసెన్స్ అనేది రివోక్ అయింది, మీకు ఇబ్బంది అయింది, నా వల్ల అయిందో మీ వల్ల అయిందో కాదు, ఇబ్బంది అయితే అయింది అని చెప్పని ఆ రోజు కూడా చెప్పలేదు మాకు. ఉమ్, ఇంకా మనీ 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 గురించి ఏంటండి అంటే, మనీ ఇస్తానండి, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పాడు. మరి మా కంటిన్యూటీ ఎట్లా అండి, మిస్ అవుతుంది కదా అంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అరేంజ్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని పుష్ చేసుకుంటూ వచ్చాడు. మార్చ్లో మాకు హోమ్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది, ఓకే. ఉమ్, యువర్ వీసా ఈజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు యువర్ ఎంప్లాయర్ ఇష్యూస్ అని చెప్పేసి డైరెక్ట్ మెయిల్ వచ్చేసింది. మెయిల్ వచ్చింది. ఓకే. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మాకు 60 days ఉంటుంది కౌంట్ డౌన్. ఈ 60 days Either- యూ కెన్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలా ఇండియాకి? యూ కెన్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి, ఎదర్ యూ హ్యావ్ టు స్విచ్ టు అదర్ డిఫరెంట్ వీసా. ఓకే. ఉమ్, నేను ఇప్పుడు పిహెచ్డి చేసుకున్నాను, పిహెచ్డి అప్రూవల్ అయిపోయింది, సెప్టెంబర్ ఇంటేక్కి నేను ఆ కన్వర్జన్లో నేనున్నా. ఇప్పుడు నా ఫ్యామిలీ అనేది నేను మిస్ అవుతున్నాను. అంటే ఇలా చేసిన ప్రాబ్లం వల్ల నా ఫ్యామిలీని ఇండియాకు పంపించేయాల్సి వచ్చింది. నా కిడ్స్ ఫ్యూచర్ అనేది యూకేలో నేను ఎంతో డ్రీమ్ చేసిన కిడ్స్ ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటికీ 1.5 year నుంచి నేను పడ్డ డిప్రెషన్కి, నేను గోత్రూ అయిన సిచ్యువేషన్స్కి, నా పిల్లలు పడ్డ ఇబ్బందులకి, నా చిన్న 7 years బాబుకి తెలిసిపోయింది నేను ఎంత బాధపడుతున్నాను, మా పేరెంట్స్ అనే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. మీకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఉమ్, ఎంత ఎంత కనికరం అనేది, మానవత్వం అనే మనిషివి అయితే నువ్వు, ఇంత ఇంత ప్రతి ఒక్కరికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కి పిల్లలు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఉమెన్ కార్డ్ పే చేస్తున్నామా, ఉమ్, ఆమె నందన అనే ఆమె ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంది. మేమందరం మా వైఫ్స్ ఉమెన్స్ కారా? మా మదర్ ఒక హార్ట్ పేషెంట్, యా. తను ఎంత గోత్రు అయి ఉంటుంది. నర్సింగ్ గారు, మీ వేదన, మీ పెయిన్ నాకు అర్థమైంది. రామ్ గారి వాయిస్ కూడా తీసుకుందాం, ఆయన అగని ఏంటో ఒకసారి చేద్దాం. రామ్ గారు, మీరు మధుకర్ గారిని, నందన గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఎవరు మిమ్మల్ని కనెక్టివిటీ చేశారు? మీరెంత అమౌంట్ వాళ్ళకి పే చేశారు సిఓఎస్ కోసం? నేను వాళ్ళకు టచ్ అయింది వాట్సాప్ గ్రూప్లో ఓకే. చూసి, వెళ్ళి ఒకసారి కాల్ చేసి మాట్లాడిన తర్వాత మెగ్డీలో 2 times కలిసినాము. కలిసిన తర్వాత డీటెయిల్స్ చెప్పిండు, ఇట్లా ఉంటుంది, ఐటీ జాబ్ ఉంటుంది. యాక్చువల్ మేము ఐటీ జాబ్ మీద ఇక్కడికి వచ్చినాము. ఓకే. ఆ జాబ్ అయిపోయింది, ఇంకో కన్వర్ట్ కావాలా సిఓఎస్ గురించి, దానికి టైం లేదు అంటే మేము ఇట్లా వాట్సాప్ ఫ్రెండ్ త్రో టచ్ అయినాము. టచ్ అయిన తర్వాత మాట్లాడి, వీసా గురించి మాట్లాడి అన్ని డిక్లేర్గా కనుక్కొని, దాని తర్వాత పేమెంట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. పేమెంట్ ఎట్లా అంటే మనోని అకౌంట్ నెంబర్ ఇయ్యడు, ఉమ్, మధు గారు అకౌంట్ నెంబర్ ఇయ్యరు. ఉమ్, ఎవరితో అందులో వర్క్ చేసే ఎంప్లాయీది వాళ్ళ అకౌంట్ నెంబర్ పంపిస్తాడు. ఉమ్, వాళ్ళ అకౌంట్ నెంబర్ పంపించాలా, వాట్సాప్ చాట్లో స్క్రీన్ షాట్ పెడితే దానికి పంపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లేపడు, నో రెస్పాన్స్. 10 కాల్ చేస్తే ఒక కాల్కి ఎస్ ఆర్ నో, అంతే, డైరెక్ట్. ఉమ్, దాని తర్వాత మళ్ళీ తర్వాత 8,700 pounds దాకా పే చేసినాం మేము. దాని తర్వాత ఇట్లా స్కామ్ బయటకు వచ్చింది. స్కామ్ ఇట్లా అవుతుందని మేము పేమెంట్ చేసుకుంటూ ఆపేసినాము. ఆపేసిన తర్వాత రిటర్న్ మళ్ళీ కాల్ చేసి అడిగినాము, ఇట్లా పేమెంట్ చేసినాము కదా, మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాము. అప్పటికి మా వైఫ్ ప్రెగ్నెంట్. ఓకే. అయితే వీడియో కాల్ చేసి ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మేము వెళ్ళిపోతున్నాము, మా పేమెంట్ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని అన్నాము. ఉమ్, ఓకే అండి, మీ అకౌంట్ డీటెయిల్ పంపియండి, నేను సెండ్ చేసేస్తాను అన్నాడు. ఉమ్, అంతే. దాని తర్వాత 6 months నో రెస్పాన్స్. వాట్సాప్కి 10 రోజుల నుంచి వాట్సాప్ మనం మెసేజ్ చేస్తే 11వ రోజు ఓకే ఐ విల్ సెండ్ యూ, అంతే. దాని తర్వాత మళ్ళీ రిప్లై ఉండదు. ఫోన్ చేసి ఫోన్ లేపడు, షాప్ కాడికి పోతే షాప్లో ఉండడు. ఉమ్, మళ్ళీ షాప్ కాడికి వెళ్ళినాం అనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బెదిరిస్తాడు. ఎవరు? ఇదే మధుకర్. మధుకర్ కదా, నందన.
యాక్చువల్లీ ఏంటంటే ఆమె బెదిరిస్తుందా? ఆమెని యాక్చువల్లీ ఆ షాప్ పేరు ఆమె పేరు మీద ఉంది, నందూస్ కిచెన్ అని. నందు కిచెన్ అని. ఉమ్. ఇది నా షాపు. ఇంటికి వెళ్తే మధుకర్ ఎవరో తెలియదు, మధుకర్కి ఇచ్చిరుగా ఇన్నే అడగండి అని అన్నది ఒకసారి. మధుకర్ జాగర్లమూడి ఇలా చేస్తున్నారని, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారనే విషయము నందన గారికి తెలీదా? తెలియకుండా తెలుసు ఉంటుందా? తెలుసు తెలుసు ఆయన ఎవరో తెలియదంట ఆమె. హస్బెండ్ కదండి, తెలియకపోవడం ఏంటి? తెలియదంట ఆమె అన్నది. ఆమె మధు గారికి ఇచ్చారుగా, మధు గారిని అడగండి. ఆయనను కూడా బూతులు తిట్టింది ఆమె. ఆ, ఇక మళ్ళా ఇంటికి వెళ్తే ఇంటి డోర్ కూడా ఓపెన్ చేయరు, లోపట్లోనే ఉంటారు, డోర్ ఓపెన్ చేయరు. మేము కార్లు ఇచ్చినటువంటి బయట అమౌంట్ పరిస్థితి ఏంటి, మా ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసాస్ పరిస్థితి ఏంటి, మా సిఓఎస్ పరిస్థితి ఏంటి అని చెప్పి మీరంతా కలిసి వెళ్ళి అడిగితే ట్రెస్పాస్ కింద కేసులు బుక్ చేపిస్తాము అని నందు అలాగే మధుకర్ ఇద్దరు మధు. దంపతులు బెదిరించారట, నిజమేనా? అవును, నిజమే బెదిరించారు. ఏంటంటే ఇక్కడ యూకేలో ఏంటంటే మన ఇండియాలో కాదు, యూకేలో ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్, మనం డైరెక్ట్ వెళ్ళి పైసల గురించి అడగద్దు, లాయర్ త్రూ అడగాలి. మనం ఇంటికి కూడా వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళినా కూడా ఏమైనా కేసు పెట్టినా కూడా బయటకు రాలేము. ఓకే. ఇంకేంటంటే స్టిక్ రూల్స్ ఉంటాయి, ఎవరిని మనలేము. మళ్ళా తర్వాత ఉమెన్ కార్డ్ వాడుతుంది ఆమె, ప్రతిసారి అదే ఉమెన్ కార్డ్ వాడుతుంది ప్రతిసారి. ఎయిర్పోర్ట్ లో కలిసినా కూడా అదే ప్రాబ్లము. నర్సింగ్ గారు, నాకు ఒకటి క్లియర్ కట్ గా చెప్పండి. మీరంతా ఇప్పుడు పోరాటం చేస్తున్నారు కదా, మీరు ఇచ్చినటువంటి అమౌంట్ కోసము, మీరు మోసపోయిన దాని కోసము మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అందరూ కలిసి వాళ్ళని పబ్లిక్ లో ఉన్నటువంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా, నందన గారు ఒక మాట అన్నారు, కొంతమంది మీద మేము లీగల్ యాక్షన్ తీసుకున్నాము అని. నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఏం లీగల్ యాక్షన్ తీసుకున్నారు ఆ కపుల్ ఇద్దరు కలిసి? అన్న ఇప్పటి వరకు మాకేం తెలియదండి. సారీ ఫర్ మేము అడిగి లీగల్ యాక్షన్ తీసుకుంటే లీగల్ యాక్షన్ ఎవరిపైన తీసుకురా చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఓన్లీ లీగల్ యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు అంతే, కానీ ఎవరిపైన యూకేలో లీగల్ యాక్షన్ అంటే రిజిస్టరింగ్ ద పోలీస్ కంప్లైంట్ ఆర్ సెండింగ్ ఎనీ లీగల్ నోటీస్? నో. లీగల్ నోటీస్ అనేది మాకు అందాలి కదండి. ఇప్పుడు లీగల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్ గా అయిన సిచ్యువేషన్, నేను ఎప్పుడైతే ఈ డిస్క్రిపెన్సీ స్టార్ట్ అయిందో అప్పుడు నేను అపోజ్ చేశాను. చేసినప్పుడు నా వాట్సాప్ స్టేటస్ లో నా బాధ చెప్పుకున్నా, ఇలా సో అండ్ సో పర్సన్ అని చెప్పి నేను మెన్షన్ చేయలే, పేరు మెన్షన్ చేయకుండా. అందరికీ నా ఫ్రెండ్ లొకాలిటీలో, నా ఫ్యామిలీ లొకాలిటీలో అందరికి తెలుసు వీళ్ళ దగ్గర నేను స్పాన్సర్షిప్ తీసుకున్నానని. వాళ్ళకి నా ఆవేదన, నా బాధను వ్యక్తం చేసుకోవాలని చెప్పి నేను స్టేటస్ పెట్టా. పెడితే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది, ఎందుకంటే అప్పటి వరకు తను ఉన్నాడు గ్రూప్, నాకు స్టేటస్ లో అంటే నాకు ఆ కాంటాక్ట్ లో ఉన్నాడు కాబట్టి తను కూడా చూసినట్టున్నాడు. మా వైఫ్ ఈమెయిల్ కి, వర్క్ ఈమెయిల్ త్రూ నుంచి నాకు మా వైఫ్ కి మెయిల్ పెట్టాడు, మీ హస్బెండ్ ఇలా సో అండ్ సో థ్రెటన్ చేస్తున్నాడు అని చెప్పేసి. నేను ఎక్కడా మెన్షన్ చేయలే పేరు వాట్సాప్ స్టేటస్ లో, బట్ ఆయన నాకు మా వైఫ్ కి మెయిల్ పెట్టాడు, మేము పోలీస్ కంప్లైంట్ రేజ్ చేశాము అని చెప్పేసి. నేను అడిగాను, మీరు పోలీస్ కంప్లైంట్ రేజ్ చేస్తే ఇది ఇండియా కాదు, మీరు డబ్బులు ఇవ్వగానే వచ్చి నన్ను కొట్టడానికి, లేకపోతే నేను విత్ నో డ్యూ రెస్పెక్ట్ టు ఎనీ వన్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. బట్ నేను చెప్తున్నా, అలా ఎవరు మీరు చెప్పింది నమ్మేసి మమ్మల్ని వచ్చి కొట్టేసి ఇంట్లో నుంచి వెకేట్ చేపిరు, నువ్వు ప్రూఫ్ పంపి, నువ్వు పోలీస్ రికార్డ్ ఏదన్నా ఉన్నా, రిఫరెన్స్ నెంబర్ ఉన్నా పంపించు, పోలీస్ నా దగ్గరకు వస్తారు, నా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా, నీ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇయ్యి, ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పి నేను మెయిల్ పెట్టి పంపించాను మా వైఫ్ త్రూ నుంచి. మళ్ళీ రెస్పాన్స్ లేదు ఇంకా అప్పటి నుంచి, ఇంతవరకు లేదు. సో ఆఫ్టర్ దాట్ నేను చాట్ జీపీ త్రూ ఆర్ మల్టిపుల్ పర్సన్స్ ద్వారా నేను ఫాలో అప్ చేశాను. ఏమని 2 ఈమెయిల్స్ పంపించాను తనకి, నేను ఈ సో అండ్ సో టైం ఫ్రేమ్ ఇస్తున్నాను, నా అమౌంట్ నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను కోర్ట్ త్రూ నేను నీకు సమన్స్ పంపిస్తానని చెప్పి 2 ఈమెయిల్స్ పంపించా. వాటికి ఈమెయిల్స్ రెస్పాన్స్ లేదు. వర్క్ ఈమెయిల్ కి పంపించాం మా వైఫ్ త్రూ ఈమెయిల్ నుంచి, నా ఈమెయిల్ నుంచి, నో రెస్పాన్స్. తర్వాత 2 లెటర్స్ తన నందూస్ కిచెన్ అడ్రస్ కి, ప్లస్ అతను వర్క్ లొకేషన్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ లో ఆ లొకేషన్ కి 2 లెటర్స్ పంపించా విత్ సైన్డ్ అండ్ ట్రాక్డ్. వాటికి రెస్పాన్స్ లేదు. సో దాని తర్వాత కౌంటీ కోర్ట్ క్లెయిమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, more than 1000 pounds ఏదన్నా రికవరీ చేసుకోవాలంటే కౌంటీ కోర్ట్స్ క్లెయిమ్ కి వెళ్ళొచ్చు మనం.
దానికి 1500 ఛార్జ్ చేస్తే నేను అది కూడా బేర్ చేసుకొని ఆ ఈమెయిల్స్ ఆ లెటర్స్ కూడా పంపించా. ఇప్పటికి 1.5 month నుంచి అవుతుంది. అది ఓకే ఇంకొక 10 days ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ నాక్ చేస్తారు. వాట్ స్టెప్స్ ఐ హావ్ టేకెన్ అంటే ఇవి ఎస్ రెస్పాన్సిబుల్. మీ లీగల్ యాక్షన్ లీగల్ ఎయిడ్ నేను ఇది తీసుకున్నానని చెప్పి మీరు చూపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎస్ చెప్తున్నారు తప్పితే ఎక్కడ ఎవరి పేర్లు చెప్పడం లేదు, ఎవరి పేర్లు చూపించడం లేదు. లేదు, అంటే ఇదేంటి ఇప్పటి వరకు లేదు. విక్టిమ్ కార్డ్ ప్లేయింగ్ లో భాగమేనా? ఎస్, ఉమెన్ కార్డ్ డెఫినెట్లీ. ఇప్పుడు మేము ఏ క్వశ్చన్ చేసినా మధుకర్ గారిని, నందూస్ వరల్డ్ హస్బెండ్ మధుకర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఆ మధుకర్ గారు అనే వాళ్ళు ఎందుకు బయటికి రావట్లే, ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? మేము మీ సైడ్ ఏదన్నా రాంగ్ లేకపోతే మీరు ఆన్సర్ చేయొచ్చు కదా. నర్సింగ్ గారు నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి, రామ్ గారు మీరు కూడా. ఓవరాల్ గా నందూస్ వరల్డ్ అంటే నందన మధుకర్ ఇద్దరు దంపతుల విక్టిమ్స్ బాధితులు ఓవరాల్ ఎంతమంది ఉంటారు? 50 నుంచి 100 ఉంటారు. 50 నుంచి 100 మంది ఉంటారా? ఈజీగా. ఓకే రైట్. సిఓఎస్ పేరుతోటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరుతోటి, వీసాల ఎక్స్టెన్షన్ పేరుతోటి, ఉద్యోగాలు ఇప్పిస్తామనేటువంటి పేరుతోటి వీళ్ళు తీసుకున్నటువంటి సొమ్ము డబ్బు ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా? కోట్లు ఉంటుంది. ఇంకా 50 ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా 50 మెంబర్స్ వేసుకున్నా గానీ ఓకే యావరేజ్ గా 20 lakhs వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా 10 crores పైననో 100 crores దాకా వెళ్తుంది కదా. ఎస్ అంటే 100 crores అనుకుంటా 50 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు మాత్రమే తీసుకొని ఉంటే అంతకన్నా ఉండి ఎక్కువ తీసుకొని ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువ తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు. 100%. నందన గారు 2-3 రోజుల క్రితం ఒక వీడియో చేశారు. ఉచ్చు యాపిల్స్, సోషల్ మీడియాల గ్రూపులు, సైకోలు, ఏడుపులు, నెగిటివ్ కామెంట్లు, పెయిడ్ క్యాంపెయిన్ అని. ఎవరి గురించి ఇదంతా? ఆ వీడియో ఎవరి గురించి? మా గురించే. అంటే మేము అంటే ఆ, ఇప్పుడు ఒకటండి, ఆ పుచ్చు యాపిల్స్ పుచ్చు అసలు యాపిల్స్ షాప్ లో ఎందుకు మీరు బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చి తీసుకుంటున్నారు అన్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి వాళ్ళని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డెస్టినీ రిక్రూట్మెంట్ ఎవరిది, నందూస్ కిచెన్ ఎవరిది, ఇవి ఎవరన్నా థర్డ్ పార్టీ పర్సన్ వా? మీవే కదా, మీరే కదా. మీ 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 కంపెనీలో మీ రెస్టారెంట్ లో కాస్ట్లు అమ్ముకుంది మీరే కదా. ఇవి ఎట్లా పుచ్చిపోయిన యాపిల్ అని మీకే తెలియాలి కదా. మీరు ఎలా అమ్మారు మరి? పుచ్చిపోయిన యాపిల్ అన్నప్పుడు మీరు అమ్మకూడదు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉన్నప్పుడు మీరు మీకు వర్కౌట్ అవ్వదు, ఈ కాస్ట్ తోటి మాకు సంబంధం లేదన్నప్పుడు మీరు ఎందుకు అమ్మారు ఆ పర్సన్ ఆ కాస్ట్ అనేది? మీరు అమ్మకపోతే మేము కొనం కదా. లేదంటే మీరు పుచ్చిపోయిందనే సరే మాకు అమ్మండి అని మేము అనలేదు కదా. అదనమాట. నాకు ఇంకొకటి క్లియర్ కట్ గా చెప్పండి. మేము ఇచ్చినటువంటి లక్షల రూపాయలు మాకు తిరిగి ఇవ్వండి, మా కెరియర్ నాశనం అయింది, మా ఫ్యామిలీ నాశనం అయ్యింది, మా జీవితాలు నాశనం అయింది అని చెప్పి మీతో పాటు ఇంకొంతమంది విక్టిమ్స్ వాళ్ళ మీద ప్రెజర్ పెడుతుంటే, ఇండియా నుంచి బడా పొలిటికల్ లీడర్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు విక్టిమ్స్ ని భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? నిజమేనా? నిజమే చేస్తున్నా. 100%. ఎవరు? వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి కదండి. ఎవరై ఉంటారు? వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేనంట, ఎవరో తెలియదు. డైరెక్ట్ హోమ్ మినిస్టర్ కాల్ చేసిరంట వాళ్ళు. ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనిత గారు డైరెక్ట్ అనిత గారు పిఏ సిఏకి కాల్ చేసి మాట్లాడిండంట. అది కూడా నైట్ టైం తెలియదు, 7 to 8 ఈ టైంలో. ఓకే ఫోకస్ చేద్దాం. అంటే ఒకవేళ నిజంగా వీళ్ళ ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటుందా ఏంటి అని చెప్పి వాళ్ళ మీద ఫోకస్ చేయటం మాత్రమే కాకుండా, వాళ్ళపై వస్తున్నటువంటి ఆరోపణలపై నేను నందన గారిని, మధుకర్ గారిని కూడా సంప్రదిస్తాను. వాళ్ళ వివరణ ఇవ్వమని చెప్పి కోరుతాను. వాళ్ళేం మాట్లాడతారో ఖచ్చితంగా చూద్దాము. లెట్స్ బిఫోర్ కన్క్లూడింగ్ ఫస్ట్ నాకు నర్సింగ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని లక్షలు తీసుకున్నారు, తీసుకొని కూడా మాకు పని చేయకుండా నానా ఇబ్బందులు పెట్టారు అనేటువంటిది మీ ఆరోపణ, మీతో పాటు మీ అందరి ఆరోపణ. సో ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ స్ట్రైట్లీ నర్సింగ్ గారు, నందూస్ ఫ్యామిలీ అనేటువంటి ఆ ఇద్దరి మీద, నందన గారి మీద, మధుకర్ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ దగ్గర ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉందా? ఉందండి. ప్రతిదీ వాట్సాప్ కమ్యూనికేషన్ ఉంది. నేను చేసిన 100 calls ఉన్నాయి. ఒక్కదానికన్నా ఆన్సర్ లేదు. అలానే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అతను ఇప్పుడు ప్రూఫ్స్ అని అందరు అడుగుతున్నారండి. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో చాలా ప్రూఫ్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు.
ఇప్పుడు మీరు మంచోళ్ళని ప్రూఫ్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారండి? నేను ఇప్పుడు చెడ్డవాడు ఆపోజిట్ కాకుండా పర్సన్ నేను చెడ్డవాడు కాకుండా ఉంటే మంచోడు అన్నట్లే కదా లెక్క. అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్లస్ చెడ్డవాడి, ఇప్పుడు మేము ఇంకేందంటే స్కామ్ చేసేటోళ్ళు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు కదా. అయితే నువ్వైతే స్కామర్స్ కాదు కదా. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు ఇంతమంది ఉండగా వాళ్ళకి ఎవరికీ లేనటువంటి ఆ ఇష్యూ, ఆ బ్యాక్లాగ్ కేవలం వీళ్ళకే ఎందుకు వచ్చింది అనేటువంటిది మెయిన్ ప్రశ్న కదా. అవును. నందన గారో లేకపోతే మధుకర్ గారో చెప్తున్నట్లు వాళ్ళ మీద విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పంటే, ఆ విష ప్రచారం ఏదో మీరు తప్పు చేయకుండా ఉంటే మిగతా వాళ్ళ మీద కూడా చేసేవాళ్ళు కదా. మిగతా వాళ్ళు 100%. చేస్తున్నారంటే వాళ్ళు కమిట్ అన్నట్లే కదా లెక్క. 100%. ఇప్పుడు ఉమ్. మాకేమి స్పెషల్ పర్సనల్ గ్రడ్జ్ ఎవరి మీద ఉండదు కదా. కానీ ఆమె చెప్తున్న ప్రకారం పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని చేస్తున్నారని చెప్పి చెప్తోంది ఆమె. ఏ వ్యక్తిగత విధంగా ప్రూవ్ చేయమనండి, ద్వేషాలు ఏమన్నా ఉన్నాయా? ప్రూవ్ నెగటివ్ చేయమని కామెంట్స్ చెప్పండి చేస్తే వాళ్ళని. డిలీట్ చేస్తారు అన్న. డిలీట్ చేయకూడదు. సోషల్ మీడియా అంటే నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి దాంట్లో. అవును. దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్లు చదివితే అన్ని పాజిటివ్ ఉంటాయి. నెగటివ్ అంటే నా దగ్గర ఒక 5 అకౌంట్లు ఉన్నాయి. 5 అకౌంట్లకి 5 అకౌంట్లు బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. నేను ఇంకోటి కూడా block చెప్పాలనుకుంటున్నా చేయడమే. తప్పు అండి. చేయనప్పుడు నువ్వు బ్లాక్ చేయకూడదు కదా. తప్పు చేయనప్పుడు నువ్వు బ్లాక్ చేయొద్దు అసలు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్లాక్ చేస్తున్నావు ఓకే మా ఓకే. అకౌంట్. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా అండి. Yeah, ఆ please. టమాటా మీడియా ఉంది, ఇప్పుడే చెప్తున్నానండి, నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నా. ఆ టమాటా మీడియా ఇది బ్లడ్, టమాటా మీడియారా? ఇది బ్లడ్, మా అందరి బ్లడ్ వాళ్ళ పిల్లలకి పెడుతున్నారు. అంటే మీరు కూడా పాలు పంచుకుంటున్నారు వాళ్ళ కమెంట్స్ పెట్టించి. ఇంత ఇంత ఇంతమంది ఆవేదన, ఇంతమంది ఫ్యామిలీస్ ఆర్ రూన్డ్ వీళ్ళ వల్ల. అలాంటిది మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అట్లీస్ట్ మీరు అట్లాంటి కమెంట్స్ ఎంకరేజ్ చేయకూడదు. మీరు 1 minute లో ఎట్లా వస్తాయండి 10 కమెంట్స్? వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. నిన్న పోస్ట్ పెట్టగానే మేము చూస్తూనే ఉన్నాం. స్పాన్సర్డ్ కామెంట్స్. స్పాన్సర్డ్ కామెంట్స్ ఎలాంటి? ఇప్పుడు 100 ఎవరికి 99% లేకపోతే 95% పాజిటివిటీ ఉన్నా కానీ 5% అనేది నెగిటివిటీ ఉంటుంది. వీళ్ళకి ఎలా అండి 100% పాజిటివిటీ? అంటే దేవుడు లైవ్ ఏమన్నా దేవుడికి కూడా లేరు కదా 100% పాజిటివిటీ. ఇంత నాన్ సెన్స్, ఇంత మ్యానిపులేషన్. నర్సింగ్ గారు, రామ్ గారు, యూ హ్యావ్ టు పార్డన్ మీ బికాస్ ఎందుకంటే నాకు ఇక్కడ పవర్ ప్రాబ్లమ్ గా ఉంది. పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో అందుకోసం చెప్పి నాకు ఇక్కడ పవర్ తగ్గిపోతుంది. సో నేను ఇంతటితో ఈ కంక్లూజన్ ఇప్పటి వరకు ముగిస్తాను. బట్ ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. దీన్ని ఫాలో అప్ చేద్దాము. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మాకు కూడా సబ్మిట్ చేయండి. మనము ప్రజల పక్షాన ఉండి మీ పక్షాన ఉండి ఖచ్చితంగా కూడా ఎయిర్ చేస్తాము. ఐఎమ్ క్లోజింగ్ దిస్ కన్వర్జేషన్. ప్లీజ్ పార్డన్ మీ వన్స్ అగైన్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మీతో డీటెయిల్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.